హలో ఆల్, వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. పొట్లకాయని ఇలా తొక్క తీసి దీంట్లో ఉన్న గింజలన్నిటిని తీసేసి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, చాయ్ మినపప్పు, పచ్చెనగపప్పు, ఇంకా 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోండి. తాలింపు అయిన తర్వాత ఇందులో ముక్కలను వేసుకుని ఒకసారి వేయించుకోండి. ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, ఇంకా 2 చిటికెలు పసుపు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఇది ముక్క ఉడికేంత వరకు ఒక ప్లేట్ పెట్టుకుని మగ్గనివ్వండి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపిండిని వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు పెరుగును వేసుకుని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.